నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో రన్ అవుతోంది. బట్ మీ పోర్ట్ఫోలియో మాత్రం లాస్ లో ఉందా? అయితే ఈ వీడియోని చూడండి. చాలా మంది పోర్ట్ఫోలియోస్ 20-30% లాసెస్ లో రన్ అవుతున్నాయండి. కానీ మార్కెట్ చూస్తే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఫస్ట్ ఒకసారి అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మనకి ఇండియాలో టోటల్ 5200 కంపెనీస్ వరకు ఉంటే అరౌండ్ 2600 అంటే ఇండియాలో ఉన్న హాఫ్ కంపెనీస్ ఆల్ టైమ్ హై నుండి 50% వారు ఎక్కువ పడ్డాయి. మరి నిఫ్టీ మాత్రం ఎందుకు పడలేదు? ఎందుకంటే నిఫ్టీ 50 ఓన్లీ టాప్ 50 కంపెనీస్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుందండి. మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటే అప్పుడు మాత్రమే మీరు నిఫ్టీ 50తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటే మీరు నిఫ్టీతో కంపేర్ చేసుకోకూడదు. మీరు మార్కెట్ బ్రెడ్త్ ని చూడాలి. ఒకసారి క్యాప్ వైజ్ ఇండెక్స్ ని చూసి ప్రాబ్లం ఎక్కడ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఇది వచ్చేసి నిఫ్టీ 50 ఇండెక్స్. ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్. ఇది కూడా యాక్చువల్లీ ఆల్ టైమ్ హైలోనే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడ? ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఇక్కడ చూస్తే మార్కెట్ ఆల్ టైమ్ హై నుండి పడుతోంది. అండ్ ఇది నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇండెక్స్ చాలా బ్లీడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కనుక స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాసెస్ ఎక్కువగా వస్తాయి. ఇది మీ కరెంట్ పోర్ట్ఫోలియో లాసెస్ కి కూడా రీజన్ అయి ఉండొచ్చు. మరి సొల్యూషన్ ఏంటి? మీ క్యాపిటల్ ని ఆల్ 3 క్యాప్ స్టాక్స్ లో పెట్టండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో. రిస్క్ ఎక్కువ వద్దు అనుకుంటే లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ, స్మాల్ క్యాప్ లో తక్కువ ఇన్వెస్ట్ చేయండి. మైక్రో క్యాప్ ని మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఈటీఎఫ్స్ త్రూగా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. తెలుసుకోవాలంటే పేజ్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి.